శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ఉగాది శుభాకాంక్షలు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? శని యొక్క సంచారం మీనరాశి మీద, బృహస్పతి మిథునంలోకి ప్రవేశించడం, రాహుకేతువులు కుంభంలోని రావడము, వీటన్నిటి యొక్క ప్రభావం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే కర్కాటక రాశి వారికి ఆదాయం విషయంకి వచ్చినప్పుడు కర్కాటక రాశి వారికి 8 భాగముల ఆదాయం ఉంటే వ్యయం 2 భాగములు ఉన్నాయి, అంటే 6 భాగములు మిగులుతాయి. కర్కాటక రాశి వారికి ఆదాయ విషయంలో ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఈ సంవత్సరం అంతా ఆదాయం చక్కగానే బాగానే ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే రాజపూజ్యం అవమానం దగ్గరకు వచ్చినప్పుడు రాజపూజ్యం 7 భాగములు, అవమానం 3 భాగములు కనిపిస్తున్నాయి. అద్భుతంగా ఉంది. రాజపూజ్యం మనిషికి కావాల్సింది గౌరవమే. ఈ సంఘంలో ఒక గౌరవంగా ఉండాలని చేసే ప్రయత్నమే మానవుడు చేసే ప్రయత్నం. అటువంటి రాజపూజ్యం 7 భాగములు, అవమానం 3 భాగములు కనబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి సంవత్సరం అంతా బాగుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు, రైతాంగానికి, హ్యాచరీస్, పౌల్ట్రీస్ రన్ చేసే వాళ్ళకి ఆర్థిక బలం, వేసిన విత్తనాలకి చక్కటి పంట పండడము, లావాదేవీలు చక్కగా ఉండడము, ఫలితంగా మంచి ప్రాఫిట్తో బయటపడడం, ఇవన్నీ జూన్ మాసం నుండి విశేషంగా కనబడుతుంది అని చెప్పగలుగుతాం. ఈ హ్యాచరీస్, పౌల్ట్రీస్, అలాగే ఆర్గానిక్ ఇండస్ట్రీ సంబంధించినవి, ఫీడ్స్, అలాగే పెస్టిసైడ్స్ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మొత్తం వాళ్ళ వ్యాపారంలో లాభమే తప్ప నష్టం చూసే అవకాశం ఏమాత్రం లేదని చెప్పగలుగుతాం. విద్యార్థులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, విదేశానికి వెళ్ళాలని ప్రయత్నం చేసి విదేశ చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా కొంత ఖర్చు అవుతుంది. దాంతోపాటు ఫలితం కూడా ఉంటుంది, ఆనందకరంగా ఉండే అవకాశం ఉంటుంది. అనుకున్న సీటు రావడము, అనుకున్న యూనివర్సిటీలో రావడము, ఇవన్నీ జరుగుతాయి. కొంతమంది విద్యార్థులకి అయితే బోనస్గా ఏంటంటే స్కాలర్షిప్ కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విశేషంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు, పీజీ అనుకోండి, నీట్ ఎగ్జామ్స్ అనుకోండి, వీటిలో కూడా ఉత్తీర్ణ అవ్వడము, ఉద్యోగరీత్యా, ప్రభుత్వ ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా చేసే ప్రయత్నాల్లో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. వ్యాపారం అంటే రకరకాల వ్యాపారాలు కనబడతాయి. స్వయం ఉపాధి అంటే డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, యూట్యూబ్ అనుకోండి, సెల్ఫ్ ఓరియంటెడ్ లైక్ ఈవెంట్ మేనేజ్మెంట్స్ అనుకోండి, కాన్సెప్ట్ సెల్లింగ్ అనుకోండి, రకరకాలుగా ఈ మధ్యకాలంలో వ్యాపారాలు సెల్ఫ్ ఓరియంటెడ్గా కనబడుతున్నాయి. అలాగే మీకు న్యూట్రిషన్ ఫుడ్ కోసం సెల్ఫ్ ఓరియంటెడ్గా వ్యాపారాలు చేసేవాళ్ళు చాలామంది కనబడుతున్నారు.